కానీ ఐశ్వర్య నా లైఫ్లోకి రావడానికి కారణం మాయ అని తెలిసి ఇప్పుడు మాయ మీద కోపం కంటే తను ఎలా చేసింది అంటే నా బాధ ఎక్కువగా ఉందిరా. అంటే ఇప్పుడు మాయ వచ్చి పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకుంటావా? ఏమోరా, నాకేం తెలియట్లేదు. కానీ నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటది? నీకెవరూ లేకపోయినా నువ్వు సింగిల్ గడివి. నా కోసం ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడుతున్నా, నేను సింగిల్ గడిని. ఇద్దరం ఒకటేరా. సోనీ, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. సరే పూజ, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి నీ గోలా? ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలని. సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడతాను కదా. సాయంత్రం ఇంటికి వస్తేమో ఆఫీస్ నుంచి లేట్ అయిందంటావు, మార్నింగ్ ఏమో ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అవుతుందంటావు, ఫోన్ చేస్తే ఏమో ఫోన్ లిఫ్ట్ చెయ్యవు. నేను నీతో ఫ్రీగా ఇంకెప్పుడు మాట్లాడాలి సోనీ? ఇప్పుడు మాట్లాడకపోతే ఏమైంది? రోజు నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. నన్ను ప్రశాంతంగా ఉండనియవా? పెళ్లి కొప్పుకున్నందుకు నువ్వెప్పుడు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడాలా? ఇప్పుడేంటి, ఏం మాట్లాడాలి చెప్పు? అంత చిరాకు గడిగితే ఏం మాట్లాడను సోనీ.